హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన హనుమాన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే, ఇక ఫిక్షనల్ సిటీ సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన మైకేల్ అంటే వినయ్ రాయ్ తన చిన్ననాటి నుంచి సూపర్ హీరోస్ విషయంలో చాలా ప్రభావితమయ్యి తాను కూడా ఒక సూపర్ హీరో కావాలని అయితే కోరుకుంటాడు. ఇక మరోపక్క అంజనాద్రి అనే చిన్న గ్రామంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తిరిగే తుంటరి కుర్రోడు హనుమంత్. సో తేజ సజ్జ అనమాట. కొన్ని పరిణామాల రీత్యా బజరంగ హనుమాన్ శక్తిని పొందుతాడు. మరి తను ఈ శక్తిని ఎలా పొందగలిగాడు? అసలు ఈ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తమై ఉంది? మరి ఈ శక్తి కోసం మైకేల్ ఎలా తెలుసుకుని వస్తాడో? వస్తే అప్పుడు యుద్ధం ఎలా ఉంటుంది? సో ఈ అంతటికి భారతదేశ ఇతిహాసాల కనెక్షన్ ఎలా ఉందనేది తెలియాలి అంటే ఈ మూవీని మీరు థియేటర్లో చూస్తే మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఇక ఈ కథ ప్లస్ పాయింట్స్ వచ్చేసి, ఈ మూవీలో అందరికీ తెలిసిన అతిపెద్ద మేజర్ ప్లస్ పాయింట్ హనుమంతుడే. ఇక ఆ ఫ్యాక్టర్ని సినిమాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎలా హైలైట్ చేయాలో అలా చేసి చూపించాడు. ఇక హీరో తేజ సజ్జా అయితే తన రోల్కి కంప్లీట్గా ప్రాణం పోసాడనే చెప్పొచ్చు. తన రోల్ని చాలా ఈజీగా బాధ్యతగా చేసి చూపించాడు. అలాగే తన లుక్స్ని, కామెడీ టైమింగ్ని కానీ, యాక్షన్ పార్ట్ సహా ఎమోషనల్ పర్ఫార్మెన్స్లో కూడా అదరగొట్టేయడాక తేజ సజ్జా. ఇక హీరోయిన్ అమృత అయ్యర్కి కూడా ఈ చిత్రంలో మంచి పాత్రే దక్కిందనే చెప్పొచ్చు. హీరోతో ట్రావెల్ చేస్తూ బ్యూటిఫుల్ లుక్స్తో అయితే ఆకట్టుకుంది. వీరితో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా చాలా పవర్ఫుల్ రోల్ అయితే కనిపించారు. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్లు అయితే కనిపించింది. మెయిన్గా తేజ సజ్జాతో ఎమోషనల్ సీన్స్లో ఇద్దరు పర్ఫార్మెన్స్లు అయితే బాగా ఆకట్టుకున్నాయి. ఇక వీరితో పాటు వెర్సటైల్ నటుడు సముద్రకని రోల్ అయితే సినిమాలో ఆశ్చర్యానికి అయితే గురి చేద్దాం. తన రోల్లో కూడా తను పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యారు. ఇక విలన్గా వినయ్ కూడా క్లీన్గా అయితే కనిపిస్తాడు. ఇంకా వీరితో పాటు గెటప్ సీన్, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య వారిపై కామెడీలు అయితే ఎలిరేస్కి అయితే వర్కౌట్ అయ్యాయి. ఇక వీటన్నిటిని మించి సినిమాలో రోజ్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే చాలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో కూడా చాలా హై మూమెంట్స్ ఆధారపడతాయి. ఇక టోటల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే మరో బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పడంలో ఎలాంటి సందేశం కూడా ఉండదు. ఏదైతే డెఫినెట్లో బిగ్ స్క్రీన్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే ఈ మూవీని. ఇక మైనస్ పాయింట్స్ వచ్చి, ఈ చిత్రంలో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. ఈ మూవీకి తెలుగు సూపర్ హీరోగా ప్రజెంట్ చేసినప్పటికీ కొన్ని సీక్వెన్స్లు కాస్త రెగ్యులర్గానే అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్రలో వినయ్ పాత్ర కూడా ఇంకా పవర్ఫుల్గా ప్రజెంట్ చేయాల్సింది. అలాగే తన పాత్రను మరి కాస్త డీటెయిల్గా ప్రజెంట్ చేయాల్సింది. ఇక తన పాత్రతో పాటుగా సినిమాలో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి. ఇంకా చాలా సీన్స్ని మరింత బెటర్గా విఎఫ్ఎక్స్లో డిజైన్ చేయాల్సి ఉంది. ఇంకా సినిమాలో ఫ్లాట్ కానీ కొన్ని సీక్వెన్స్లు కానీ మనం ఆల్రెడీ చూసినట్టు అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడ సినిమా కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్టార్టింగ్ అయితే స్లోగా అనిపిస్తుంది, కానీ తర్వాత ఓకే అనిపిస్తుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్లో అయితే కొంచెం న్యాచురాలిటీ మిస్ అయింది. వీటితో పాటు ఒక కంప్లీట్ సూపర్ హీరో సినిమా చూస్తున్నట్టు అయితే అనిపించదు. ఇక టెక్నికల్ పరంగా అయితే ఈ మూవీలో ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ అయితే సరిపడమైన విజువల్స్ అయితే కనిపించాయి మనకి. అంటే న్యాయం చేశారనే చెప్పచ్చు. విఎఫ్ఎక్స్ పరంగా అయితే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ఇక స్క్రీన్ ప్లే వచ్చేసరికి మామూలుగా అయితే ఉండవు. విజువల్స్ పరంగా అయితే బాగా ఆకట్టుకుందనే చెప్పచ్చు. ఇక మ్యూజిక్ గౌరీ హరీష్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే తీసుకెళ్ళాడు. మెయిన్గా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే సినిమాకి వెన్నెముక అయితే నిలిచాడు. మరి ఈ సినిమా చిత్రంలో రాజమౌళి కీరవాణి సంగీతం అందిస్తే ఎలా ఉంటుందో అలాగే ప్రశాంత్ వర్మ, గౌరీ శంకర్ అనే లెవెల్లో అయితే ఉంది. ఇక ఎడిటింగ్ డైలాగ్స్ అయితే సూపర్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే తన విజన్కి మాత్రం యాడ్సప్ చెప్పాల్సిందే. కాకపోతే సూపర్ హీరో జానర్ అయినప్పటికీ కొన్ని సీన్స్ని మనం ఆల్రెడీ చూసినవే చూపించాడు. కానీ ఇక్కడ తాను ప్రస్తుత కాలానికి ఇతిహాసాన్ని జోడించడంలో మాత్రం తన సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సో ఇలాంటి యంగ్ డైరెక్టర్ ఇలాంటి కాన్సెప్ట్ని రిప్రజెంట్ చేసి మనకి థియేటర్లో ప్రజెంట్ చేసాడంటే మామూలు విషయం కాదు. సో మామూలుగా అయితే లేదు. సినిమా అయితే విచ్చలవిడిగా అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టిన మూవీ ఏదైనా ఉందంటే హనుమానే చెప్పొచ్చు. నాకు తెలిసి సంక్రాంతి విన్నర్ కూడా హనుమానే. కాకపోతే థియేటర్లో అయితే తక్కువ ఇచ్చారనే టాక్ ఒకటే. సో థియేటర్లో ఎక్కువ ఇచ్చి ఉంటే ఈ సంక్రాంతికి చాలామంది హనుమాన్ మూవీకి వెళ్ళేవారు. గుంటూరు కారంకి ఇచ్చి 2 నెలల టికెట్ పెట్టి అయితే బొక్క చేస్తారు. సో మీరే ఎంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.